103వ కీర్తన 5వ వచనం చదవండి. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. చాలండి, ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అక్కడ పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదవుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు నిజమే ఒక పక్షిరాజుని చూపిస్తా ఉన్నాడు. పక్షిరాజు అనగా ఎవరండి? ఒక గ్రద్ద. మన నిజమా అది ఎన్ని సంవత్సరాలు అంటే 60-70 సంవత్సరాలు జీవిస్తున్నట్టు ఒక పక్షులు అన్నిటికంటే ఈ పక్షిని చాలా ఉన్నతంగా దేవుడు పోలుస్తూ వచ్చాడు. ఎందుకనంటే ఇది ఆకాశం నుండి చూసినప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరం చూస్తూ ఉంటుందండి. ఈ పక్షి కింద ఏది కనిపించినప్పుడు కూడా తన కంటికి తేట అయిందిగా కనిపిస్తూ ఉంటుందట. హల్లెలూయా. అంటే దేవుడు పక్షులు అన్నిటికంటే ఈ పక్షిని చాలా ఒక ప్రత్యేకంగా దీన్ని పోలుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఈ యొక్క పక్షి జీవించిన కాలము నిజంగా ఒక మనిషి జీవితంతో పోలుస్తూ ఉన్నాడు. అలాంటి పక్షితో మన జీవితాన్ని ఏమంటున్నాడంటే, పక్షి రాజు యవ్వనం వలె నీ యవ్వనం మేలుతో మరి క్రొత్తగా ఉన్నట్లు మేలుతో నీ హృదయం నేను తృప్తిపరుచున్నాను. దేవుడు ఎన్నో కార్యాలు మనం పొందుకుంటాం, ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉన్నాడు. కానీ బలహీనులు అయినప్పుడట ఆ పక్షి ఎలాగైతే అది కొద్ది రోజులకి ఏం చేస్తుందండి, తన శరీరం సహకరించలేకపోయినప్పటికీ తన శరీరంలో ఉన్న ఆ యొక్క నీకులన్నీ కూడా ఊడిపోయినప్పటికీ తన యొక్క గోర్లన్నీ కూడా పగిలిపోయి ఊడిపోయి మరి నేలను వేసుకుని ఒక రాతిని వేసుకుని ఏం చేస్తూ ఉంటుందంటే ఆ గ్రద్ద ఆ ముక్కును ఒక నేలను వేసి రాతిని వేసి కొట్టుకుంటుందంట. కొన్ని దినాలు ఆహారం మానేస్తుంది. ఎందుకనంటే తన యవ్వన దశకి రావాలి అంటే అది కొన్ని దినాలు ఆహారం మానుకుని ఎంతో బాధను అనుభవిస్తూ ఆ ముట్టిని కూడా ఏం చేస్తుందంటే రాళ్ళు మీద పెట్టి కొట్టుకున్నట్ట ఊడిపోయిన తర్వాత మరలా దేవుడు నూతన బలాన్ని ఇస్తున్నాడట. హల్లెలూయా. ఎలాగంటే ఊడిపోయిన మరలా తన యొక్క ఈగలు ఏమవుతా ఉన్నాయండి, వస్తున్నాయి. తన శరీరంలో నూతన బలాన్ని అది కూర్చుని మరి దేవుడు చక్కగా మళ్ళీ ఆకాశంలో అది జీవించడం ప్రారంభిస్తుందంట. హల్లెలూయా. ఈరోజు మనిషి జీవితంలో కూడా అనేకమైనవి సమస్యలు ఎదురవునప్పుడు మనకు దేవుడు శ్రమిస్తున్న మాట ఏంటంటే, పక్షిని ఎలాగైతే మరి నూతన బలం పొందినట్లుగా మిమ్మల్ని కూడా ఏం చేస్తానంటే ఈ మేలుతో మీ హృదయాన్ని ఏం చేస్తా ఉన్నాను, తృప్తిపరుస్తా ఉన్నాను. హల్లెలూయా. మనం ఎక్కడ తృప్తి పొందుతామండి? దేవుడి సన్నిధిలో ఏదైనా కార్యము పొందినప్పుడు చెప్పలేని ఆనందాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఆ సమస్య నుంచి దాటిపోయిన తర్వాత మనకున్న భారం అంతా ఒక్కసారి దిగిపోయినట్టు అయిపోద్ది. ఎందుకంటే అప్పటి వరకు భారంతో మన హృదయంలో ఏదో వేదన, ఏదో సమస్య, భారము, కన్నీటితో మనం మోస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ బాధ నుంచి విడుదల ఇచ్చాడో ఒక్కసారిగా మన హృదయంలో ఏం కలుగుతుందంటే తేలిక కలుగుతుంది. హల్లెలూయా. నెమ్మది కలుగుతుంది, సంతోషము ఏర్పడుతుంది. హల్లెలూయా. ఆంటీ గారు మన విషయంలో కూడా ఆమె చాలా కన్నీరు కార్చింది, ఆమె వేదన చెందింది. కానీ దేవుడు ఆమె పరిస్థితులన్నింటినీ కూడా ఏం చేశాడంటే ఆమె భారం నుంచి విడిపించాడు. హల్లెలూయా. ఆ బిడ్డకు ఏమి ఇచ్చాడంటే నూతన బలాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. మరి నిజంగా ఎంతో బలహీనుడైనప్పుడు కూడా దేవుడు మరి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇంకా దేవుడు ఆ బిడ్డ కొరకు మనము కూడా ఇంకా ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ఇంకా కింద వచనాలు కూడా మీరు చదవండి. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో కూడా 31వ వచనంలో చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూడాలండి? యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలం పొందుతారంట. అంటే వారు బలహీనులు అందరూ కానీ ఏం పొందుకుంటారంటే ఇంకా బలపరచబడతారు. హల్లెలూయా. అంటే ఈ రోజు నిజమే ఒక మనిషిలో ఏముంటాది అంటే బలం ఉన్నప్పుడే ఏ పనైనా మనము చేయగలుగుతాం. బలహీనులుగా ఉంటే ఏది కూడా మనం చేయలేమండి. బలం పొందినప్పుడే ఏదైనా మనం తలపెట్టింది మనం చేయడానికి చూస్తూ ఉంటాం.
ఈ రోజు కూడా యెహోవా కొరకంటే ఎదురు చూచి వారు ఏం పొందుతా ఉన్నారంటే నూతన బలము పొందుతున్నారు. ఇంకా చదవండి. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం కనిపెడితే, దేవుని సన్నిధిలో మనం ఎదురు చూస్తేనట ఎలాగ ఉంటామంటే రెక్కలు చాపి పైకి ఎగురుతామంట. హల్లెలూయా. ఎప్పుడు ఎగురుతామంటే మనకు ఆనందము కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగురు గంతులు వేస్తాం. హల్లెలూయా. ఏదైనా మన జీవితంలో ఒక అద్భుతం జరిగినప్పుడు ఏం చేస్తామంటే ఎగురు గంతులు వేయాలన్నంత ఆనందము మనకి కలుగుతూ ఉంటది. ఎప్పుడంటే అది మన హృదయంలో సంతోషం చూసినప్పుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి యెహోవా కొరకు ఎదురు చూసిన వారంట నూతన బలాన్ని పొందుకుంటా ఉన్నారట. హల్లెలూయా. ఈ రోజు ఎవరు అంటే దేవుని వైపు చూచిన వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడైనాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక అధ్యాయం అదే గ్రంథంలో యెషయా 13:5 కూడా ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 13:5 కూడా. పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను. చూడండి 31:5. పక్షులు ఎగురుచు పిల్లలను కాపాడినట్లు తన పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు దానికి హాని చేయక తప్పించుచుండును. ఇశ్రాయేలులారా, మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేసిద్రో ఆయన వైపు తిరుగుడి. మీకు మీరు పాపము కలుగు చేసుకుని మీ చేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతి వాడును పారవేయును. చాలండి. హల్లెలూయా. మరి పక్షి ఎగురునట్ల మరి నిజంగా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే తన పిల్లలను కాస్తా ఉన్నాడట. హల్లెలూయా. పక్షి ఏం చేస్తా ఉందండి తన పిల్లలు పెట్టినప్పుడు నిజంగా వాటికట ఆ ఎగరడం నేర్పిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందండి తోసేస్తా ఉంటుంది ఆ పక్షులు. ఒక ఎత్తైన ప్రదేశం నుంచి అంటే ఏం చేస్తుంది అవి నేర్చుకోవాలని తోసేసినప్పుడు కొన్ని పక్షులు కింద పడిపోతూ ఉంటే మరలా ఆ గ్రంథం వచ్చి ఆ పక్షుల్ని ఏం చేస్తూ ఉంటుందంటే తన రెక్కల మీద అంటే ఆ పక్షుల్ని ఎక్కించుకుని వెళ్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకంటే ఒక పక్షి తన పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా ఏం చేస్తూ ఉంది, భద్రంగా కాపాడుకుంటూ వస్తుంది. హల్లెలూయా. అలాంటప్పుడు దేవుడు తన పిల్లలుగా మనల్ని ఏం చేశాడు, ఇశ్రాయేలు దేశానికి మరి నిజంగా వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈరోజు యెరూషలేముకు మంచి వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అక్కడ కూడా యెరూషలేము ఎంత మంది నాశనం చేయాలనుకున్నప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నారంటే ఎంతో మంది దాన్ని అనేక సార్లు కూల్చేశారు. అనేక రెట్లుగా ఆ యొక్క మరి సొలొమోను కట్టిన దేవాలయాన్ని పాడు చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా అది ఇంకా సజీవంగానే ఉంది. హల్లెలూయా. ఏంటి అంటే దేవుని యొక్క భద్రత. అనేక సార్లు అది కూల్చివేసినప్పుడు కూడా దేవుని కాపుదల ఇంకా ఆ యొక్క దేశంపై ఉన్నది. అంటే అనేక మంది మరి అపవాది యొక్క అనేక మంది దాడులు చేసినప్పుడు కూడా దేవుడికి ఇంకా అక్కడ సజీవంగా అది ఉంచారు. అంటే ఎందుకంటే ఈరోజు ఆ పట్టణాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నది. అంటే ఈరోజు దేవుడి యొక్క ఆశీర్వాదమేనండి. హల్లెలూయా. ఎందుకంటే మరలా దేవుడు అక్కడికే రాబోతూ ఉన్నాడు. ఎక్కడైతే పుట్టాడో అది మరలా అక్కడికే ప్రభు ఏం చేయబోతున్నాడు, మరలా రాకడ సమయానికి రాబోతున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక పక్షిని ఎలాగైతే మనకు చూపించి అనేక విధాలుగా మనకు అనేక పాఠాలు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి పక్షి తన పిల్లల్ని ఎంతో సురక్షితంగా భద్రపరుచుకుంటూ తన బిడ్డలను ఎంతగానో కాపాడినట్లుగా మనల్ని కూడా దేవుడంట అనుదినము తన రెక్కలతో మనల్ని కూడా భద్రపరుస్తూ ఉన్నాడంట. యోబు గ్రంథంలో కూడా 39వ అధ్యాయంలో 27వ వచనం కూడా మీరు చదివితే అక్కడ కూడా చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, యోబు గ్రంథము 39:27 చదవండి.
పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కిన తన గూడు ఎత్తిన చోటనే కట్టుకొనునా అది రాతి కొండ మీద నివసించును. కొండపేటు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనును. అక్కడ నుండి తన ఏరును వెతుకును. దాని కన్నులు దాని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హద్దులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును. చాలండి. హల్లెలూయా. చూసారా ఎంత ఎత్తైన ప్రదేశంలో అది తన పిల్లల్ని రక్షించుకుంటూ మరి తన భూమి ఎత్తైన ప్రదేశంలో పెట్టుకుంటుందట. హల్లెలూయా. అంటే అది ఎవ్వరికి కూడా శత్రువులకి అంతని చోటుని అది భద్రం చేస్తా ఉందట. హల్లెలూయా. ఏ శత్రువులకి కూడా అంతనంత ఎత్తైన ప్రదేశంలోనికి ఆ పక్షి ఎగురుతా వస్తుందట. హల్లెలూయా. ఈరోజు నిజమే ఒక పక్షికి ఎంత జ్ఞానం ఇచ్చి దేవుడు మరి నడిపిస్తూ ఉంటే ఆకాశ పక్షుల కంటేనంట మనము శ్రేష్ఠులు అంట. హల్లెలూయా. దేవుడి వాక్యం చదివిస్తుంది, వాటి కంటే మీరు ఇంకా నాకు విలువైన వారు, మీరు ఇంకా నాకు శ్రేష్టమైన వారు అని దేవుడి వాక్యం చదివిస్తుంది. హల్లెలూయా. ఆకాశ పక్షులు అంటే అవి విత్తవు కొయ్యవు. ఎందుకంటే వాటిలో ఏమి లేదంటే ఆత్మ లేదు. హల్లెలూయా. నీలో ఏమున్నదంటే ఆత్మ ఉన్నది కనుక నువ్వు దేవుడికి విలువైన వ్యక్తివి. అందుకే మత్తయి సువార్తలో 6:26 అంటూ చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు. ఎందుకంటే వాటికి ఏంటి అంటే ఆత్మ లేదు కనుక. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వారి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూర్ఖుడెక్కడా చేసుకొనగలడా? వస్త్రములను గూర్చి చాలండి. హల్లెలూయా. చూడండి, మీ యొక్క ఆ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. కానీ మీరు ఏం చేయకూడదట, చింతించకూడదట. హల్లెలూయా. మీ చింత ఇంకా ఎక్కువ మీరు చేసుకోకూడదు. ఎందుకంటే మీరు చింతించడం వల్ల ఉపయోగం లేదు. కానీ మిమ్మల్ని కాపాడేటికి ఎవరున్నారంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నేనున్నాను. అందుకే ఆకాశ పక్షులకి వాటిని పోషిస్తున్నాను కదా, వాటి కంటే మీరు ఇంకా నా దృష్టిలో విలువైన వారు. మిమ్మల్ని నేను ఎలా విడిచిపెడతానని దేవుడు మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి దేవుడు మనకి సమాధానాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక భరోసా మనకి ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు నిజమే మనం చింతిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో మన బాధని మనలోనే పెట్టుకుని ఏం చేస్తూ ఉంటామంటే కృంగిపోతూ ఉంటాం. హల్లెలూయా. అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే చింతించడం వల్ల అంటే ఏ కార్యం మనం పొందలేము. కానీ ఆ చింత యావత్తు ఎవరి మీద వేయాలంటే దేవుని పై వేయాలి. హల్లెలూయా. మన చింత యావత్తు ఎవరి మీద వేయాలంటే దేవునిపై వేయాలట. అందుకే ఆ చింతను మనలో ఏం చేయకూడదండి, రానివ్వకూడదు. కష్టకాలం ముందు మన విముఖుడు ఉన్నాడు. మన బాధను, మన సమస్యను తీర్చే దేవుడి వైపు మనం తిరిగినట్లయితే మనకున్న ఆ బాధని, సమస్యని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు, వినిపించబోతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు నిజమే ఆకాశ పక్షులను చూపించి మనకి ఏం నేర్పిస్తా ఉన్నాడు, అనేక విషయాలు ఈరోజు మనకు నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆకాశ పక్షులు ఉండడానికి సరైన గూడు లేదు. ఏది కూడా అవి కూర్చుకోవండి. రేపు దినము ఎలా ఉంటుందో వాటికి తెలియదు. కానీ దేవుడు వాటి కంటే ఉన్నతంగా మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే పోలుస్తా ఉన్నాడు. చివరిగా ప్రకటన గ్రంథంలో కూడా చూడండి 4:7 కూడా ఒకసారి చదవండి. చివరిగా చదువుకుందాం. 4వ అధ్యాయము 7వ వచనం. ఆ జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. హల్లెలూయా. 4వ జీవి దేంతో పోలుస్తా ఉన్నాడండి? ఎగురు వంటి పక్షిరాజు పోలి. హల్లెలూయా. ప్రకటనలో కూడా ఈ పక్షిరాజు కోసం రాసింది. హల్లెలూయా. ఈరోజు నిజమే ఒక పక్షి ఎలాగ జీవించాలో, ఇంత వయసులో జీవిస్తుంది దేవుని కాపుదలతో. నిజంగా మన చాలా మంది మిమ్మల్ని ప్రశ్నలు వేస్తా ఉంటారు. ఏమంటే కోడి ముందులు వచ్చిందా, గుడ్డు ముందులు వచ్చిందా, ఏమొచ్చిందని చెప్తారు చెప్పండి.
చాలా మంది గుడ్లు లేకుండా కోడి కాదు, కోడే దేవుడు అన్ని కూడా ఏం చేశాడండి నోవాహు దినాలు. మరి నిజంగా ఆ యొక్క ఆది కాండంలో మనం చదువుతా ఉంటే దేవుడు అన్ని పక్షుల్ని కూడా మరి జీవరాశులు అన్ని ఏర్పాటు చేశాడు. ఆదాముకు అప్పగించాడు ఏమనంటే వీటికి నువ్వు వేచే పేర్లు పెట్టు. హల్లెలూయా. ఒక పని అప్పగించాడు. ఈరోజు నిజమే అవన్నీ దేవుడు ఈ లోకంలో చెట్లనేంటి అన్ని సృష్టించాడు. ఈరోజు మనం అనుకుంటాం చాలా మంది కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే కొన్నిసార్లు మన సందర్భాలు, కానీ బైబుల్ అన్ని విషయాల్లో కూడా మనకి ఏం నేర్పిస్తుందంట, జ్ఞానం నేర్పిస్తా ఉందంట. హల్లెలూయా. ఈరోజు నిజమే అనేక మంది బైబుల్ చదివేనండి. శాస్త్రవేత్తలు కూడా చాలా మన కరెంటు పొంది ఈరోజు ఎంత వెలుగు చూస్తున్నాం ఆయన కూడా బైబిల్లో వచ్చే ఆ జ్ఞానాన్ని బట్టేదంటే ఈరోజు కరెంటు కూడా మనము కరెంటు రావడమే కాదు బల్బు ద్వారా కూడా ఈరోజు ఎదుగు పొందుతా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు అనేక మందికి జ్ఞానం నేర్పిస్తూ ఉందంట దేవుడి వాక్యం. ఈరోజు కూడా బలహీనులుగా ఉన్న మన దేవుడి వాక్యం ఎలాగంటే బలపరుస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక చదువుకున్నాం కదా మొట్టమొదటిగా 103వ కీర్తన 5వ వచనంలో మరి దేవుడు మనల్ని ఎలాగ ఉంచాడంటే పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము మేలుతో హృదయము తృప్తిపరుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ప్రార్థిస్తే మేలుతో మన హృదయాన్ని ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన నమ్మకత్వం కలిగి మనకున్న భారాన్ని ఆయన సన్నిధిలో పెట్టి మనం ప్రార్థించిన